స్కూళ్ళు హాస్టళ్లలో పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్ళు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటుకు నిర్ణయించింది. స్కూల్ హెడ్ మాస్టర్, గురుకులాల్లో వార్డెన్లతో పాటు మరో ఇద్దరు ఈ కమిటీలో ఉంటారు. ప్రతిరోజు వంట చేయడానికి ముందు కిచెన్, స్టోర్ రూమ్ను వీళ్లు పరిశీలిస్తారు. అలాగే వంటకాలను రుచి చూసి నాణ్యతను నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే పిల్లలకు ఆహారం పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఆహార పదార్థాల ఫోటోలను ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంటుంది. స్కూళ్ళు, హాస్టళ్లలో పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్ళు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటుకు నిర్ణయించింది. స్కూల్ హెడ్ మాస్టర్, గురుకులాల్లో వార్డెన్లతో పాటు మరో ఇద్దరు ఈ కమిటీలో ఉంటారు. ప్రతిరోజు వంట చేయడానికి ముందు కిచెన్, స్టోర్ రూమ్ను వీళ్లు పరిశీలిస్తారు. అలాగే వంటకాలను రుచి చూసి నాణ్యతను నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే పిల్లలకు ఆహారం పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఆహార పదార్థాల ఫోటోలను ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అడిగి తెలుసుకుందాం. సుధీర్, కొత్త నియమ నిబంధనలు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఆహారాన్ని అందించే నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు మనకి సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సుధీర్? రాష్ట్రంలోని విద్యా సంస్థలు, అదేవిధంగా హాస్టల్స్ తో పాటుగా హాస్పిటల్స్, అదేవిధంగా సంక్షేమ వసతి గృహాల్లో ఇటీవల కాలంలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగిందని చెప్పవచ్చు. ఇప్పటికే విద్యాశాఖ, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్స్ పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కాసేపు క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి 3 అధికారులతో కలిసిన ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు. ఫుడ్ సేఫ్టీ కమిటీ అని చెప్పేసి ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఖచ్చితంగా ప్రతిరోజు మధ్యాహ్న భోజనానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆసుపత్రిలో వడ్డించే ఆహారానికి సంబంధించి కావచ్చు, ముందుగా ఎవరైతే ఆహారాన్ని ప్రిపేర్ చేస్తారో ఆహారానికి ప్రిపేర్ చేసే వసతులు ఎట్లా ఉన్నాయి, అక్కడ కిచెన్, వంటశాలలు ఏ విధంగా ఉన్నాయి, పరిశుభ్రంగా ఉన్నాయా లేదా, అదేవిధంగా అక్కడికి ఉన్న పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయానికి సంబంధించి పూర్తిగా వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ బృందం వండిన ఆహారాన్ని రుచి చూసిన తర్వాతనే మిగతా వాటికి వడ్డించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా ఇందులో నియమ నిబంధనలు పొందుపరిచారు. ఈ విషయానికి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కొద్ది రోజుల నుంచి కూడా వివిధ విద్యా సంస్థలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు జరిగి ఇటీవల కాలంలో ఒక విద్యార్థి మరణించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడొద్దని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఆ ఆహార పదార్థాలకు సంబంధించి నాణ్యమైన ఆహార పదార్థాలు, ఖచ్చితమైన ఆహార పదార్థాలను నివారించి నాణ్యమైన ఆహార పదార్థాలను, పౌష్టిక ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. అయితే ఇది 2011 నుంచే ఇలాంటి కమిటీలు ఉన్నప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా అచేతనంగా ఈ బాడీస్ అన్ని కూడా ఉండడంతో మళ్ళీ రీయాక్టివేట్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం సూచించింది. నిన్న విద్యాశాఖకు సంబంధించిన కార్యదర్శితో పాటుగా ఇతర అధికారులు ఆయా ప్రాంతాలను, సంక్షేమ వసతి గృహాలను కూడా సందర్శించి అక్కడ ఆహారం, మధ్యాహ్న భోజనం వడ్డించే పనితీరు కావచ్చు, మిగతా అంశాలన్నిటి కూడా వారంతా కూడా ఎగ్జామిన్ చేశారు. అవన్నీ నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి పంపించాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. వారి సూచనల మేరకు ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వారందరినీ కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించింది. ఇప్పటికే ఆయా సంఘటనలకు సంబంధించి సదరు వార్డెన్లను, అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించి కొంతమంది హెడ్ మాస్టర్లను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి